హాయ్ హలో నమస్తే, నేను మీ నరసింహ అడ్వకేట్, న్యాయవేదిక స్వాగతం. ఈరోజు ముఖ్యమైన అంశాన్ని తెలుసుకునే ముందు మిత్రులారా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పెట్టిన ప్రతి వీడియోను వీక్షించి సపోర్ట్ చేస్తారని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ముఖ్యంగా ఈ కేరళ హైకోర్టు ఒక సంచలన తీర్పును వెలువరించింది. ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ప్రథమమా లేదా తాను స్వీకరించిన మతం ప్రథమమా అనే విషయాన్ని గురించి ఒక తీర్పును వెలువరించింది. భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరూ మతంతో సంబంధం లేకుండా బాల్య వివాహాల నిషేధ చట్టం 2006లోకి వర్తిస్తారు. ఏ వ్యక్తి అయినా ముందుగా భారత పౌరుడు, ఆ తర్వాత మతం తాను స్వీకరించిన మతంలోకి సభ్యులుగా ఉంటాడు అని కేరళ హైకోర్టు జస్టిస్ కున్వి కృష్ణన్ గారు తీర్పును వెలువరించడం జరిగింది. కేరళ హైకోర్టులో ఒక ముస్లిం పర్సన్ తన కుమార్తెకు వివాహం చేయాలని ఆలోచించి, తన కుమార్తెకు 15 సంవత్సరాల వయసు ఉంది కాబట్టి నా బిడ్డకు వివాహం చేసుకునే హక్కు కలిగి ఉంది కాబట్టి వివాహం చేసుకున్నటకు హక్కును కల్పించండి అని చెప్పి తన వాదనను ఈ యొక్క కేరళ హైకోర్టులో వినిపించడం జరిగింది. ఆ తరుణంలో కేరళ హైకోర్టు విన్నటువంటి వాదనను తోసిపుచ్చడమే కాకుండా వారి యొక్క భావనను తెలిపింది. ఏంటంటే మతంతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి ముందు పౌరుడే, ఆ తర్వాత మతం. ఈ యొక్క బాల్య వివాహాల నిషేధ చట్టం 2006లోకి ప్రతి ఒక్కరు వర్తిస్తారు. దానికి ఈ మతం ఆ మతం అంటూ సంబంధం ఉండదు. కాబట్టి క్రిస్టియన్సా, ముస్లిమ్సా, హిందూసా అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్క మతం ఈ యొక్క బాల్య వివాహాల నిషేధ చట్టం 2006లోకి అందరూ వర్తిస్తారు అని ఈ యొక్క కీలక తీర్పును వెలువరించడం జరిగింది. సో ఈ తీర్పు ద్వారా మనం గమనించాల్సిన అవసరం ఏంటంటే మిత్రులారా, ఈ తీర్పును మనం అందరము స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నో రకాల పరిస్థితులను మనం ఈ యొక్క సమాజంలో చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ వారు స్వీకరించిన మతంలో తమ ఆచారాలను, కట్టుబాట్లను, సాంప్రదాయాలను ముందు పెట్టి అటు ఇటు కాని వయసులో పిల్లలకు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి యొక్క అర్హత రాని వయసులో కూడా వివాహాలు చేస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితులలో రేపు భవిష్యత్తులో ఆ పిల్లలు ఆరోగ్యకరంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా ఎన్నో రకాల ఇబ్బందులను వాళ్ళు ఎదుర్కోవాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంది. కాబట్టి మనమంతా కలిసి ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క బాల్య వివాహాలు ఏదైతే ఉన్నాయో వాటిని అరికట్టవలసిన బాధ్యత మీపై, మాపై, ప్రతి ఒక్కరిపై ఉందని మీరు గమనించగలరు. ఈ పలానా మతం, పలానా కులమైన సంబంధం లేకుండా భారతదేశంలో ప్రతి మతం, ప్రతి కులం ఎవరైనా సరే బాల్య వివాహాలు ఎవరు చేసినా సరే ఒప్పుకునేది లేదు. అలాంటి బాల్య వివాహాలను ఖచ్చితంగా అరికట్టవలసిందే. ఏ ప్రాంతంలోనైనా సరే వాటిని తిరస్కరించాల్సిందే. కాబట్టి మిత్రులారా, అలాంటి పరిస్థితులు మీ కళ్ళ ముందు జరుగుతున్న వాటిని అరికట్టండి. మీ సంబంధిత పోలీస్ స్టేషన్లో కావచ్చు, మీ యొక్క బాల్య వివాహ నిషేధ చట్ట ప్రకారంగా ఉన్నటువంటి ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాటిని పాటించి వాటిని బాల్య వివాహాలను అరికట్టమని నేను కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు.